వార్త కేసీఆర్ కొడుకు అరెస్ట్, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కోసం వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లోనే దొంగతనం చేశారని బంజారాహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవర్ధన్ రావు అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ల్యాండ్ సెటిల్మెంట్ కోసం కన్నారావు వద్దకు వెళ్ళాడు. విజయవర్ధన్ రావు వద్ద నగదు ఉన్నాయని తెలుసుకొని అతిథి చోరీ చేశారు. బిందు మాధవి అలియాస్ నందిని అనే మహిళతో కలిసి ఈ అరాచకానికి పాల్పడ్డాడు. 60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోపిడీ చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కన్నారావుతో సహా 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నారావు, బిందు మాధవి, శ్యామ్ ప్రసాద్, సంతోష్, నడిపల్లి తులసిరాంపై కేసు నమోదైనట్లు తెలిపారు. అప్పటి ఏసీపీ భుజంగరావు సైతం కన్నారావుకు సహకరించారని సాఫ్ట్వేర్ తెలిపాడు. ఇంజనీర్పై ఒత్తిడి తెచ్చారని, కన్నారావుకు సహకరించాలని, లేకపోతే ఎన్కౌంటర్ చేయిస్తామని భుజంగరావు తనను బెదిరించేటట్లు బాధితుడు తెలిపాడు. గతంలోనూ బిందు మాధవిపై పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.